ఇప్పుడు ముఖ్యంగా చూస్తే కనుక చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధి కాదు, నేను చేసిందే అభివృద్ధి అంటున్న జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు వచ్చి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. అది నిజమేనా? ఒక్కసారి పోలవరం అన్నను రాజధాని పోయి ఒకసారి కళ్ళుండోళ్ళు చూస్తే ఎవరు అభివృద్ధి చేస్తున్నారో, ఎక్కడి నుంచి నిధులు వచ్చినాయో, ఏం చేస్తున్నారో గడప గడప తిరిగి ఇలా తొలి అడుగేసి ఏ రకంగా కార్యక్రమం చేసినవి అన్నీ కూడా జనం పబ్లిక్ చెబుతున్నారు. పబ్లిక్ ఎంత ఆనందంగా ఉండారో అవన్నీ ఒకసారి దృష్టిలో పెట్టుకొని ఆలోచన చేసుకోమను. అది అంటే అసలు ఏమి లేదు, కూటమి ప్రభుత్వం చేసింది ఏమి లేదు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది నేనున్నప్పుడే మొత్తం బ్రహ్మాండంగా ఉందనేది జగన్మోహన్ రెడ్డి వాదన. మరి గత ప్రభుత్వంలో నిక్కర కానీ ఇసుక కానీ ఆ మాఫీ మొత్తం రోజు చూస్తూ ఉన్నారు. ఎంతమంది అరెస్ట్ చేశారో, ఎంతమందిని ఇప్పుడు ఎంతమంది అరెస్ట్ చేశారో, ఇంకా ఎంతమంది లైన్లో ఉన్నారో. అది ఇప్పటికి 3,500 కోట్లు అన్నారు. అది ఇంకా మళ్ళీ ఇంకా 3,500 కోట్లు వచ్చుద్దో ఎంత వచ్చుద్దో కూడా ఇప్పుడు తెలియట్లా. పూర్తిగా ఎవడైతే నోరు జారాడో, గవర్నమెంట్ సొమ్ము ఎవరైతే తిన్నారో వాళ్ళు మొత్తాన్ని కక్కిస్తారు. దాంట్లో సమస్య లేదు, ఎక్కడ రాజీయే లేదు. అభివృద్ధి అనేది ఒక్కోటి పథకాలు మొత్తం ఇచ్చినవి కూడా కంప్లీట్ ఇస్తున్నారు. రేపు నెక్స్ట్ 15వ తారీఖు బస్సులు కూడా వదులుతున్నారు. కదమై కూడా కంప్లీట్గా హౌసింగ్ లోన్స్ కానీ అన్నీ కూడా సిస్టమ్ ప్రకారం అయిపోద్ది. ఎక్కడ ఏం రాజీ పడే పని లేదు. అభివృద్ధి ఉరుకులు పరుగులు చేస్తుంది. సంవత్సర కాలంలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు చంద్రబాబు నాయుడు. సంక్షేమ పథకాలు ఇవ్వకుండా పేదలను మోసం చేస్తున్నాడు అంటున్నారు కదన్న. మరి సంవత్సరం పాటులో 1 by 1 పిల్లల చదువుల గురించి కానీ, లేకపోతే హౌసింగ్ లోన్స్ కానీ, లేకపోతే ఇంకా పింఛన్స్ కానీ కంప్లీట్గా ఇచ్చుకుంటూ వస్తున్నాడు. గ్యాస్ సిలిండర్లు కానీ అభివృద్ధిలో మామూలుగా ఆల్రెడీ అమరావతి కానీ, పోలవరం కానీ, ఇంకా చాలా పిల్లలు చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు కానీ అన్నీ కూడా సమపాణంలో తీసుకొని పోతాడు ముందుకి. బ్రహ్మాండంగా పరిపాలన ఉందని ఆనందంగా మేము ఆల్రెడీ తొలి అడుగు మీద పోయి సమస్యలు తెలుసుకోవడానికి ఊళ్ళోకి పోతే నెంబర్ 1గా ఉంది పరిపాలన. కొడుతున్నారంటగా నెంబర్ 1గా స్వాగతించి ఆధార్ కార్డులు తీసుకొని ఫోటోలు దిగి దగ్గర మాకు అన్నీ వచ్చినాయా, ఏమైనా రావాల్సి ఉంటే అంటే నెక్స్ట్ అయిద్దని మా కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, బూత్ ఇన్ఛార్జీలు కానీ మొత్తం పోయి కూడా పరిశీలించి మొత్తం ఇళ్ళు ఆ పార్టీ లేదు ఈ పార్టీ లేదు గడప గడప తట్టి చెబుతున్నాం. బ్రహ్మాండంగా హ్యాపీగా ఉన్నారు. అందరూ మాకు వచ్చినాయండి, బాగా పడ్డాయి. పిల్లలకి బాగా 3 ఉంటే 3, 4 ఉంటే 4, 5 ఉంటే 5కి కంప్లీట్గా మాకు పడ్డాయి. దాంతోపాటు బాగా హ్యాపీగా ఉన్నాము. చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ పరిపాలన బాగుంది అని ఇప్పుడే 100 కొట్టి వచ్చాము మేము పోయి. నెంబర్ 1గా పొద్దున 8ంటికి మొదలుపెట్టి ఇప్పుడు దాకా జనం. అయితే కనుక ఏది రప్ప రాజకీయం ఏంటంటారు అసలు? ఇది అసలు ఈ రపా తొర్రోడు రపా అని వాడు జైలు పోతున్నాడు. ఈ రపా అని 4 3 అటు పోయి సత్తనపల్లి పల్నాడు వచ్చి 4 3 పట్టణం పెట్టుకున్నారు. ఈ రపా అనే వాళ్ళ జీవితాలు నాశనం చేయటం దానికి అభివృద్ధి పరంగానే అతని ఆలోచనలు ఎటుపోయినా కూడా ఆడకపోయాం. మామిడికాయలు మొత్తం నాశనం చేసి వచ్చాడు. ఎక్కడికి పోయినా కూడా మళ్ళీ గుంటూరు పోయాడు. మన తెనాలి పోయి మామూలుగా అందరూ భయంకరమైన దొంగల్ని వాళ్ళని ప్రోత్సహించి వచ్చాడు, గంజాయి దొంగల్ని. మరి అయ్యి ఆయన చేస్తుంది. ఇప్పుడన్నా తెలుసుకొని చేయాలా? ఎందువల్ల అంటారు ఈ రెచ్చగొట్టే విధానం? ఎందువల్ల అనుకోవచ్చు అంటారు జగన్మోహన్ రెడ్డిది? ప్రిస్టేజ్కి పోతున్నాడు. ఇక్కడ రెచ్చగొడతాం కాదు, నేనేం చేయలేను, నా ఎమ్మటం వాళ్ళు కూడా మొత్తం జైలుకి పోతున్నారు. అందరు తప్పు చేశారు. దాని మీద ప్రిస్టేజ్కి పోయి ఏదో టాగం చేయాలి. రాష్ట్రాన్ని పక్క నుంచి దేశాన్ని నుంచి ఎవరు పెట్టుబడి పెట్టకూడదు, ఏం చేయకూడదు. ఇవన్నీ చెడగొడటానికి మార్గాలు ఎన్నుకుంటున్నాడు తప్పితే ప్రతిపక్షంలో ఉన్నాడు నిలదీసి మామూలు అడుగు వచ్చేసి 11 మంది ఎమ్మెల్యేలను తీసుకొని వచ్చి అసెంబ్లీకి వచ్చి నెగ్గదీసి అడుగు పలానా సమస్య మీద ఏం చేశారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ని అందరిని అడుగు. వాళ్ళు సమాధానం చెప్పకపోతే అప్పుడు అడగండి. అసలు మీరు సమాధానం చెప్పడానికి మీరు పోవటానికి ధైర్యం లేకపోతే ఏం చెబుతారు? ఆయన అంటుంది ఏంటంటే నేను బయట అడుగుతాను, వాళ్ళ లోపల సమాధానం చెప్పమని అంటున్నాడు. అంత దమ్ముంటే మరి బయట అడుగుతాడంటే పోవటానికి దమ్ము లేకేగా. మరి ఆ రోజు చెప్పాడుగా 23 గెలిచారు, ఇంకా 4 పోతే ప్రతిపక్షం కూడా ఉందో, మీరు రాండి వచ్చి అడగండి అని అన్నారు కదా. 9 మంది 10 మంది కూడా వచ్చి అసెంబ్లీలో వచ్చినా కూడా పోరాటం లేకుండా పోరాడారు కదా వాళ్ళు. టీడీపీ గవర్నమెంట్ లేకపోయినా కూడా ప్రతిపక్షంగా పోరాడారు కదా. ఆ రోజు నీ మీద మాట్లాడారు. ప్రజల సమస్య తెలుసుకో, ప్రజల సమస్య అడుగు, తప్పులేదు. అట్లా కాకుండా నువ్వు అంతా ఏదో గాలికి మూట కట్టి తప్పు చేసినప్పుడు కూడా ఏం చేయలేదని చెప్పి జైలు ఉంటే ప్రూఫ్లతో సహా
ఈడీ నిర్ణయిస్తుంది, పూర్పులతో సహా వస్తుంది. రేపు చూసుకో పరిస్థితి. ఆఖరికి వాళ్ళ బాబాయిని చంపింది కానీ ఏది కానీ ప్రూఫులతో సహా మొత్తం ఎల మీదకి వచ్చింది. ఉక్కిరి బిక్కిరి ఆడక పోతున్నాడు బెంగళూరు. ఇప్పుడు ఏదైతే మిథున్ రెడ్డి అరెస్టు గురించి వైసీపీ నాయకుల్లో కొంతమంది అంటే జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడుతున్నాడు ఈ మాట. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడిని కాలేజ్ టైంలో కొట్టాడు కాబట్టి ఆ కక్షతోటే ఇదంతా చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటున్నారు కదా, అది నిజమేనా? అది కొట్టాలంటే ఇప్పుడు 8 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు ఈ టిప్పుతో. అంతకుముందు 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు నాయుడు. ఆ రోజు కొట్టొచ్చుగా, కొట్టేవాడు ఎందుకు కొట్టడు? ఈ రోజు కొట్టాల్సింది. నీ సామ్రాజ్యాన్ని అడ్డం పెట్టుకొని నీ ఇష్టం వచ్చేట్టు నీ అయ్యా కొడుకులు సామ్రాజ్యాన్ని అడ్డం పెట్టుకుని ఊళ్ళోకి కూడా రానిట్లేదు, అసెంబ్లీకి రానిట్లా, పార్లమెంట్ సీటుకు రానిట్లా, ఆయన్ని రానిట్లేదంటే ఏంది మార్గం? నువ్వు చేసిన అవినీతి అంతా ఇంత కాదు, అంతా నీ నుంచే జరిగింది అనేది నింతుడు రెడ్డి చెబుతున్నాడు. అసెంబ్లీలో పోయిన అచ్చెన్నాయుడిని వాళ్ళని కూడా అది ఇదని తిట్టాడు, ఎర్రనాయుడు కొడుకుని. వాళ్ళ కాలు గోటికి కూడా పనికిరాడు వీళ్ళు చేసిన పనులకి. మిథున్ రెడ్డి కోరికలు ఏందంటారు? ఈ జైల్లో కావాల్సిన వసతుల మీద ఆ కోరికలు ఏమనుకుంటున్నారు మీరు అసలుకి? అంటే కోరికలు అంటే ఈయన కావాల్సిన కోరికలు ఎవరు చెబుతారంటే కొడాలి నాని ఉన్నాడు కదా, ఆయన అడగమను. పోయినసారి చెప్పాడు ఏమేం కోరికలు కావాలో ఆయన చెబుతాడు. ఆయనకి కొడాలి నాని కూడా 3 నెలల్లో సామాన్లన్నీ బాగు చేసుకున్నాడు, ఆరోగ్యం బాగు చేసుకున్నాడు, 3 నెలల్లో దిగుతున్నాడు, దమ్ముతే టచ్ చేయమంటున్నాడుగా. మరి టచ్ ఎందుకు? రోజు బూట్లు దుడుతున్నాడు మా చంద్రబాబు నాయుడు గారి. ఇక బూట్లు దిడిచే కార్యక్రమం ఇంకా టచ్ చేసేది ఏముంది? ఇంకా వచ్చ పోతాను చెప్పాడు చూడు లోకేష్. మామూలు లాగులోనే పోసుకుంటున్నారు, బయటకు వచ్చి పోసుకోవటం కాదు. వాళ్ళు అన్ని తప్పులు చేశారు. ఇంత ఇవాళ చదువుకున్న పిల్లలు స్కూళ్ళలో పోయి అడిగినా కూడా చెబుతున్నారు. లోకేష్ ఏంటి, చంద్రబాబు నాయుడు ఏంటి, పవన్ కళ్యాణ్ అంటే స్కూళ్ళలో చిన్నపిల్లల్ని అడిగినా చెబుతున్నారు వాళ్ళ పరిపాలన వీళ్ళ పరిపాలన తేడా ఏంటో. అది మనం చెప్పేది కాదు, మనం గొప్ప చెప్పుకోవటం కాదు, మనం యథార్థంగా చేసిన యథార్థంగా చెప్పుకోవాలా. అంటే ఇక్కడ ఏమనుకుంటున్నారు మరి? జగన్మోహన్ రెడ్డి మాత్రం చాలా కాన్ఫిడెన్స్గా చెబుతున్నాడు, 3 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి, చంద్రబాబు పోతాడు, మళ్ళీ నేనే వస్తాను, ఈసారి మామూలుగా ఉండదు మనతో అంటున్నాడు కదా. అవును, అసలు ఆ నమ్మకం అట్టన్నా కేకలు పెడితే ఆ పక్కన ఉన్న 4 అన్న ఉంటారనుకుంటే అందుకే 11 మందిని రాజీనామా చేయమన్నాడు. ఒక్కడన్నా రాజీనామా చేయడానికి ముందుకు వచ్చారా? ఎందుకని రాలా? నమ్మకం ఏంది? డిపాజిట్లు ఇప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడో తెచ్చి డబ్బులు పెట్టి వచ్చారు, వాళ్ళన్నా కొద్దిగా చూద్దాం అనుకుంటే అసలు అసెంబ్లీకి కూడా వాళ్ళ మొహాన్ని చూపిపోతే ఇంక వాళ్ళు ఏమొచ్చి నిలబడతారు, వాళ్ళేమో రాజీనామా చేశారు. రాజీనామా చేసి కొత్త క్యాండిడేట్లు ఎన్నుకుంటారా? వాళ్ళైతే డిపాజిట్లు కూడా ఉండరు. దమ్ముంటే ఛాలెంజ్ చేస్తున్నారు కదా వాళ్ళు. చేయమను, 3 కూడా రావు ఇతుకు. 11 కాదు 3 కూడా రావు. దాంట్లో చచ్చేది. అటు చెవిరెడ్డి ఉన్నాడు, ఇటు వచ్చేతలకి ఈయన పెద్దిరెడ్డి ఉన్నాడు, ఇటు జగన్మోహన్ రెడ్డి, ఆ 3 కూడా రావంటారా? రేపు నామినేషన్ పెడతాడు పెద్దిరెడ్డి బొద్దిరెడ్డి మొత్తం జైల్లో ఉంటారు. ఇంకా నామినేషన్ వేసేది అసలు ఊళ్ళో అసలు రానిట్లేదు, ఇప్పుడే రానిట్లా, రేపు ఎందుకు రానిస్తారు నామినేషన్? అంత దుర్మార్గం చేసి అడవులు కూడా ఆక్రమించుకుంటే ఎట్లా రానిస్తారు? జనం అంతా డెవలప్ అయ్యారు, ఆలోచన వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు జనంలోకి పోయి ఎవడు తప్పు చేశాడు, ఎవడు చేశాడు, మనవాడు చేసినా నిలదీసి చెప్పమంటున్నాడు. దాంట్లో తప్పే ఉంది? మీరు చేసిన తప్పులు మీ వెనకిడితే వస్తున్నాయి, కళ్ళకు కప్పినట్టు కనపడుతున్నాయి. 1 కాదు 2 కాదు 100 చేశారు. ఓవరాల్గా ఏమంటారు మరి? జగన్మోహన్ రెడ్డి అయితే కనుక చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు, ఈసారి నేను వస్తే 2.0 మామూలుగా ఉండదు, సినిమా వేరే రకంగా ఉండిద్ది అంటున్నాడు. అందుకే సినిమా లేకే ఈ సినిమా చూపిస్తున్నాడు, ఇవన్నీ చేస్తున్నాడు. ఈ తూకు సినిమా ఏమి లేదు. ఈ కూటమి ఇదే రకంగా పరిపాలన ఇస్తే 0, ఆయనకి ఇంకా రావడానికి ఛాన్స్ లేదు, పార్టీ కూడా మూట కట్టుకోవటమే.